హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మీకు ఇవాళ చిక్కుడులో కొన్ని రకాలను చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వైట్ సీడ్స్. ఇవి తెల్ల చిక్కుడులు. సో, ఇవి రెడ్ కలర్‌లో కాయలు కాస్తాయి. వీటిని దసరా చిక్కుడులు అంటాము. ఎందుకంటే ఇవి దసరాకి ఆల్రెడీ కాయలు వచ్చేస్తాయి కాబట్టి దసరా చిక్కుళ్ళు అంటాము. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సీడ్స్ ఇవేమో చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. చూడండి విత్తనాలు చాలా బాగున్నాయి. స్వీట్‌గా చాలా బాగుంటాయి. ఇంకొక రకం చూసినట్లయితే ఇవి కూడా చూడ్డానికి సేమ్ వాటిలాగే కనిపిస్తున్నాయి కానీ ఇవి డిఫరెంటు. ఇవి బాగా కాస్తాయి కాయలు వాటికంటే. ఇవి చూడండి పక్కనే ఇవి కూడా సేమ్ కలర్‌లో ఉన్నాయి. కాకపోతే గింజలు పొడవుగా ఉంటాయి. ఇవి దీపావళికి కాస్తాయి కాబట్టి వీటిని దీపావళి చిక్కుడులు అంటాము. చూడండి చాలా బాగా కాస్తాయి. బాగా గుత్తులు గుత్తులుగా కాయలొస్తాయి. ఇప్పుడు చూపించేటివి బ్లాక్ చిక్కుడులు. గింజలు నల్లగా ఉన్నాయి చూడండి. ఇవి చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి సట్టి నెలలో వస్తాయి. సట్టి సీజన్‌లో చాలా టేస్టీగా చాలా స్వీట్‌గా ఉంటుంది కర్రీ చేసుకున్నా కూడా. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పెడుతున్నాము. కాయలొచ్చాక నెక్స్ట్ వీడియోలో చూద్దాము.